హలో అండి, వెల్కమ్ టు అంజూస్ మోమ్ బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. సో కార్తీక మాసం అండి, కార్తీక మాసం, అందులోని కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారానికి నానమ్మ అమ్మ ఇద్దరు నాతోనే ఉన్నారు. సో బెంగళూరులో ఉన్న ఒక టెంపుల్, శివోహం టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్నాము. ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో అవి తీసుకొని లోపలికి వెళ్ళిపోయినామంటే మనకి ఇలా దేవుడు దర్శనం ఇచ్చేస్తాడు ఎదురుగానే. ఆ తర్వాత పక్కనే మనం ఆ టికెట్స్ తీసుకొని వెళ్ళే కొద్దీ ఇలాగా శివోహం శివోహం అని చెప్పి 108 టైమ్స్ శివజపం చేసి ఆ రుద్రాక్షలు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత మన ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ట్రై చేయమని ఒక ఆరెంజ్ కలర్ దారం ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత వినాయకుడు స్వామి గుడి దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మనం పాలాభిషేకం చేసి, సో ఇలాగ మనకి ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాల దర్శనం అంతా అవుతుందన్నమాట. ఆ టెంపుల్లో ఎలాగైతే శివుడు ఉంటారో వాళ్ళ శివుడి ప్రతిరూపాలు చేసి వాళ్ళు పెట్టారనమాట. సో మా నాన్నమ్మకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా. సో ఇక్కడైతే టోకెన్స్ని బట్టండి 150 నుంచి 550 వరకు టోకెన్స్ అయితే ఉంటాయి. టికెట్స్, అదే ఎంట్రీ టికెట్స్ అయితే ఉంటాయి మనకి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏదో స్పెషల్ కేటగిరీ టైప్లో చేస్తారనమాట. సో ఇదంతా దర్శించేసుకొని అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళినామంటే ఇలాగ కార్తీక దీపాలు ఇచ్చారు. సో అవి మనం వెలిగించుకొని వదిలేయాలన్నమాట, వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మిరాకిల్ కాయిల్ అని కూడా ఒకటి ఉంటుంది. సో అలాగే దీపం వదిలేసిన తర్వాత వెళ్ళి శివుడిని దర్శించుకోవాలన్నమాట. దర్శించుకున్న తర్వాత అటు సైడ్ వెళ్తే మనకి ఉద్ది కడ్డీలు హోమంలో వేస్తాము. ఇక్కడ బ్లాక్ కలర్ క్లాత్లో కట్టేసి ఇస్తారు, అవి ఇస్తారు మనకి. అవన్నీ వెళ్ళి వెలిగించేసి వేసేసిన తర్వాత నవగ్రహ పూజ కూడా ఉంటుంది. నవగ్రహ పూజ చేసుకొని వచ్చి కూర్చొని ధ్యానించుకుంటున్నాం అనమాట ఇక్కడ. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ప్లీజ్ డూ